విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు ప్రేమ పేరుతో మైనర్ బాలిక జీవితంతో ఆడుకున్నాడు. లెక్కలు నేర్పాల్సిన మ్యాథ్స్ టీచర్ ప్రేమ పాఠాలు బోధించాడు. బాలిక ఇంట్లో తెలిసి మందలించడంతో ఆ లెక్కల మాస్టర్ దారిలోకి వచ్చాడు. కానీ ఇష్టపడ్డ మాస్టర్ను దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోయిన బాలిక బలవన్మరణానికి పాల్పడింది. గురువు విద్యార్థి బంధానికే మచ్చ తెచ్చే ఘటన కూకట్పల్లి పరిధిలో జరిగింది. చదువు చెప్పాల్సిన లెక్కల మాస్టారు తన వద్ద చదువుతున్న మైనర్ బాలికతో ప్రేమాయణం కొనసాగించాడు. కొంతకాలంగా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం కొనసాగుతూ ఉండడం గమనించిన పేరెంట్స్ మందలించారు. ఆ లెక్కల మాస్టర్ను కూడా హెచ్చరించారు. దీంతో ఆ టీచర్ బాలికతో మాట్లాడడం పూర్తిగా మానేశాడు. తాను ప్రేమించిన వ్యక్తి ఒక్కసారిగా దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఒడిశాకు చెందిన త్రిలోచన్ సాహు, నిర్మలా సాహు కొన్నేళ్లుగా కూకట్పల్లి పరిధిలోని మోసాపేట జనతానగర్లో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె స్థానికంగా ఉన్న SM మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. అదే స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్న నరేష్ ఆ బాలికతో చనువుగా ఉండసాగాడు. ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తూ సాన్నిహిత్యం ఏర్పరచుకున్నాడు. మైనర్ బాలికని తెలుసు కూడా తాను ఉపాధ్యాయుడిననే విషయం మరిచి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడు. విషయం తెలుసుకున్న ఆ మైనర్ బాలిక పేరెంట్స్ తమ కూతురును మందలించారు. మ్యాథ్స్ టీచర్ నరేష్ ను కూడా హెచ్చరించారు. దీంతో నరేష్ ఆ బాలికను పూర్తిగా దూరం పెట్టాడు. దీంతో మనస్తాపానికి లోనైన ఆ బాలిక స్కూల్ నుంచి మధ్యాహ్నమే ఇంటికొచ్చేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని నరేష్ కి వీడియో కాల్ చేసింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. దీంతో నరేష్ ఆ బాలిక పేరెంట్స్ కి కాల్ చేసి విషయం చెప్పాడు. వెంటనే ఇంటికొచ్చి చూసేసరికి ఆ బాలిక ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది. మా పాప ఫ్యాన్కి ఊరేసుకుంది. అది వీడియో కాల్లో ఒక అతను మాట్లాడుకుంటూ ఊరేసుకుంది. అతను SM మోడల్ స్కూల్లో చదివే టీచరు. అతను వీడియో కాల్ చేయడం వల్ల మా పాప ఊరేసుకొని చనిపోయింది. తర్వాత పోలీసు వాళ్ళు ఫోన్ చేయాల్సి వచ్చింది. ఆయన పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కేసు ఫైల్ చేశాము. మాకు న్యాయం జరిగేదాకా మేము ఆగము. మా పాప లేదు ప్రపంచంలో. మా పెద్ద పాప మాకంటే దూరం వెళ్ళిపోయింది. మాకు చాలా బాధ అనిపిస్తుంది. బాలిక పేరెంట్స్ ఫిర్యాదుతో కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీకి తరలించారు పోలీసులు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. NTA వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేనే లేదు.